విప్లవ్ గారు ఈ మధ్య ఎక్కడ చూసినా వేగన్స్ కనిపిస్తున్నారు. అటు షిఫ్ట్ అయిపోతున్నారు చాలామంది. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా ఈ పద్ధతి కరెక్టేనా? వీళ్ళు అసలు నాన్ వెజ్ తీసుకోకూడదా? ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకోవాలి? 2 చేయొచ్చా? బోలెడన్ని క్వెషన్స్ ఉన్నాయి. మీరేం చెప్తారు? అగైన్ దిస్ ఈజ్ అగైన్ ఏ బర్నింగ్ ఇష్యూ అవుట్ సైడ్. సో నేనిప్పుడు చెప్పబోయేది నేను నా పర్సనల్గా చెప్పట్లేదు. అంటే నాన్ వెజ్ తినమని ఎంకరేజ్ చేయట్లేదు, వెజ్ తినమని ఎంకరేజ్ చేయట్లేదు. యాజ్ ఏ ఎవల్యూషనరీ బేసిస్లో చెప్తున్నాను. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా మన డైట్ ఉండేది, ఎలా నర్చర్ అయ్యామనే ఉద్దేశంతో ఒక న్యూట్రిషనిస్ట్ పాయింట్గా చెప్తాను. ఓకే. సో బిఫోర్ టెలింగ్ దట్ ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి ఏంటంటే యానిమల్స్ మీద ప్రేమ, ఒక కైండ్ ఆఫ్ అది అటాచ్మెంట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఐఎమ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యానిమల్ లవర్ అనమాట. నాకు యానిమల్స్ అంటే పిచ్చి. నాకు ఇప్పటికీ పెట్స్ కంపల్సరీ కావాలి. కానీ ఆ ఎమోషన్ ఐ కెన్ అండర్స్టాండ్. మనము ఈ ప్రజెంట్ సొసైటీలో అలా ఉంది మన సిచ్యుయేషన్స్. కానీ మన ఎవల్యూషనరీ సైడ్ నుంచి మనం రావాలి. మనం ఏం తిన్నాం ఏంటనేది మన ఎవల్యూషనే మనకు చెప్పాలి. సో ఇప్పుడు మనకి వేగన్, నాన్ వెజ్ అండ్ ఎగిటేరియన్ అని చెప్పేసి డిఫరెంట్ ఫ్రాగ్మెంట్ అయి ఉంటున్నది డైట్ ప్యాటర్న్స్. కానీ మన ఎవల్యూషన్ జరిగినప్పటి నుంచి మనం ఏం తిన్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. సో మనము ఆమ్నివోస్ యానిమల్స్ బేసిక్లీ. మనం యానిమల్స్లో హెర్బివోస్, ఆమ్నివోస్, కార్నివోస్ అని చెప్పేసి ఉంటాయి. హెర్బివోస్ ఏంటంటే ప్యూర్ ప్లాంట్ బేసిస్తో తింటాయి అవి. కార్నివోస్ ఏంటంటే ఓన్లీ యానిమల్ ఫుడ్. ఆమ్నివోస్ ఏంటంటే 2 ప్లాంట్ అండ్ యానిమల్స్ని తినే ఆర్గనిజం. మనం ఆమ్నివోస్. అంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ అండ్ యానిమల్ ఫుడ్ తినడానికి చేయబడింది అనమాట. అండ్ మనం అలా కొన్ని లక్షల సంవత్సరాలు బతికాం. ఏది మనం హోమో ఎరెక్టస్, హోమోసేపియన్స్, నియంద్రటాల్స్, ఇవి ఏంటంటే మనము ఎవల్యూషనరీ సిరీస్ అనమాట ఇది. దాని తర్వాత హ్యూమన్ బీయింగ్స్. సో ఎర్లీ మ్యాన్ స్టేజ్ కంటే ముందు. సో ఆ స్టేజ్ మనం కొన్ని లక్షల సంవత్సరాలు బతికాం. సో మనం కొన్ని లక్షల సంవత్సరాలు యానిమల్ ఫుడ్ అండ్ ఎగ్స్, చిన్న ప్లాంట్ ఫుడ్ మీదనే డిపెండ్ అయ్యి మనం నర్చర్ అయ్యామన్నమాట. మనం 10,000 years బ్యాక్ నుంచే మనము కల్టివేషన్, అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేసాము. అంటే ఆ రేషియో కంపేర్ చేసుకుంటే 1 lakhs of years అండ్ 10,000 years కంపేర్ చేసుకుంటే ఆ రేషియోనే ఎక్కువ ఉంది. సో మనం ఆ రేషియో ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎవాల్వ్ అయ్యాం. బేసిక్గా బాడీ అంతా నర్చర్ అయిపోయింది. అంటే బాడీలో ఒక కోడింగ్ అనేది ఏర్పడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వైటమిన్స్ కానివ్వండి, కొన్ని మినరల్స్ కానివ్వండి మనకి నాన్ వెజ్ నుంచి వస్తాయి, వెజ్ నుంచి రావు. అండ్ ఇప్పుడు మనము వెజిటేరియన్ ఏదైతే పండిస్తున్నామో ప్లాంట్ ఫుడ్, అవి లాట్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడుతూ ఉంటారు. అండ్ ప్లాంట్ ఫుడ్ లాంగ్ రన్లో ఏంటంటే మనకి యాంటీ న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. లైక్ ఫైటేట్స్, ఆక్సలేట్స్, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్, గోయిట్రోజన్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఇవన్నీ ఏంటంటే యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ మన వీటిలలో, ప్లాంట్స్లో. సో వీటిని కరెక్ట్ ప్రాసెస్లో కుక్ చేస్తే ఇవన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతాయి. కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లాంగ్ రన్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, మీరు ఎంత కుక్ చేసినా కూడా ఇవి ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటిక్ యాసిడ్ అనుకోండి, మీ జింక్, కాల్షియం, ఐరన్ అబ్జార్ప్షన్ని హ్యాంపర్ చేస్తుంది. ఇప్పుడు గోయిట్రోజన్స్ అయితే మీ థైరాయిడ్ మెటబాలిజంతో ఇంటరాక్ట్ అయిపోయి థైరాయిడ్ ఇష్యూస్ స్టార్ట్ చేసేలా చేస్తుంది. సో ప్లాంట్ ఫుడ్ మనకి ఎంత కావాలో మనకి యానిమల్ ఫుడ్ కూడా అంతే అవసరం కంపల్సరీ. ఎందుకంటే మనకి లాంగ్ రన్లో ప్లాంట్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వలేము. ఎందుకంటే వాటిలో చాలా యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. యాంటీ న్యూట్రియంట్స్ ఎందుకు ఉంటాయి అంటే, మీరు యానిమల్ కింగ్డమ్లో చూసుకోండి, మీరు ఏమైనా యానిమల్ని చంపేయాలని ట్రై చేస్తున్నారు అనుకోండి, అది మిమ్మల్ని తిరిగి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది కదా, తనని తాను రక్షించుకోవడానికి. మరి ప్లాంట్స్ ఎలా రక్షించుకుంటాయి? ప్లాంట్స్ని మీరు కట్ చేస్తున్నారు, తింటున్నారు. సో ఈ యాంటీ న్యూట్రియంట్స్ అనేది వాటికి ఇన్నెట్ నేచర్ అనమాట. వాటిని ఆ స్పీసీస్ని కాపాడుకోవడం కోసం ఒక యాంటీ న్యూట్రియంట్స్ని, అంటే ఏదైనా హర్బివోర్ యానిమల్ దాన్ని తిందనుకోండి, దానికి గట్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చేసి పలానా స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ని తినడం మానేస్తూ ఉంటుంది అది. సో ఆ ఉద్దేశంలో ఒక డిఫెన్సివ్ మెకానిజం కింద కొన్ని ప్లాంట్స్ యాంటీ న్యూట్రియంట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కానీ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు వేగన్కి ఎందుకు షిఫ్ట్ అయిపోతూ ఉంటారంటే, ఈ మన యానిమల్స్ మీద ఎమోషన్ ఉండడం వల్ల, యానిమల్స్ని చంపడం ఇష్టం లేక. అండ్ కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు యానిమల్ ఇది ఐమ్ జస్ట్ టాకింగ్ ఇట్ యాజ్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ న్యూట్రిషనిస్ట్. ఎందుకంటే న్యూట్రిషన్ అనేది సైన్స్. నేను ఎమోషన్ పెట్టి మాట్లాడాను, ఎందుకంటే నాకు యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టం అని చెప్పేసి నేను సైన్స్ని వెనక్కి నెట్టేయలేను. నాకు యానిమల్స్ అంటే ఇష్టం కాబట్టి లేదు నేను నాన్ వెజ్ తినకూడదు అని చెప్పలేను. ఎందుకంటే సైన్స్ అనేది ఉంది ఎవల్యూషనల్లో, కాబట్టి నాకు యానిమల్స్ అంటే ఇష్టమైనా కూడా చెప్పాల్సి వస్తుంది. జస్ట్ మనము ఒక యానిమల్ తింటున్నప్పుడు
అది ఎలా తినాలి అంటే మనము అంటే ఖచ్చితంగా మన ఎవల్యూషన్లో భాగం అది ఆమ్నివోర్స్ అంటే తినాల్సిందే. మనకి వైటమిన్ B12 రావాలన్నా, D రావాలన్నా, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ రావాలన్నా, ఐరన్ రావాలన్నా కూడా యానిమల్ మీట్ కంపల్సరీ కావాలి. జస్ట్ మనం ఏం చేయాలంటే హోల్ హార్టెడ్గా మనం ఆ యానిమల్ మీట్ తీసుకుంటున్నప్పుడు వి జస్ట్ నీడ్ టు ప్రే ఫర్ దట్ యానిమల్. అంటే వి జస్ట్ నీడ్ టు షో ద గ్రాటిట్యూడ్ దట్ ఇవాళ మీ లైఫ్ మాకు ఇచ్చినందుకు బతకడానికి వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ అండ్ యువర్ సోల్ మే గెట్ లిబరేటెడ్ and should be free from vicious cycles of life and death and your soul may reach to Lord Shiva. సో ఇట్లాంటి ఒక గ్రాటిట్యూడ్ మనం చెప్పుకోవాలి. ఇది ఎందుకు చెప్పుకోవాలంటే ఇది నేను చెప్పింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పుడు మనకి ఎస్కిమోస్ కానీ మసై ట్రైబ్స్ కానీ వీళ్ళు ట్రైబల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు. వీళ్ళ ఏరియాస్లో ప్లాంటేషన్ ఉండదు. ప్లాంటేషన్ లేకపోతే ఏం తింటారు? యానిమల్స్ తినాలి. వాళ్ళు కూడా ఈ రిచువల్ని ఫాలో చేస్తారు. యానిమల్ని చంపే ముందు దే ప్రే దట్ నీ సోల్ అనేది లిబరేట్ అవ్వాలి అండ్ నీ బాడీ మాకు ఇచ్చినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ, బికాస్ ఆఫ్ యూ మేము సర్వైవ్ అవ్వగలుగుతున్నాము అండ్ యువర్ సోల్ మే రీచ్ ద లార్డ్ శివ. సో దిస్ ఈస్ హౌ ఎ రిచువల్ ఈజ్ మేడ్. సో మీరు యానిమల్ తింటున్నా కూడా రెస్పెక్ట్ఫుల్గా తినండి, అంటే దానికి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ విష్ ఫర్ ఇట్స్ లిబరేషన్ ద సోల్. ఎందుకంటే మనం చంపినప్పుడు సోల్ విల్ లిబరేటెడ్ కదా. సో ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ టు కిల్, బట్ మీకు బలవంతంగా తినాల్సి వస్తుంది నాన్ వెజ్ని అని అనుకున్నప్పుడు రిగ్రెట్తో తినకండి. జస్ట్ ప్రే అండ్ షో గ్రాటిట్యూడ్ టు ద ఫుడ్ అండ్ దెన్ యూ కెన్ ఈట్. నీ వీగన్స్ డైరీ కూడా తినరు, పాలు మిల్క్ కానీ దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ కూడా తినరు. అప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా. డెఫినెట్లీ ఇప్పుడు వచ్చిన డైరీ తినకపోతేనే బెస్ట్ నన్ను అడిగితే. డైరీ తినచ్చు, కానీ ఇప్పుడు ఉంటున్న డైరీ అనేది చాలా ఇన్ఫ్లమేటరీ, బికాస్ అడల్టరేటెడ్ మిల్క్ చాలా హార్మోన్స్ ఇండ్యూస్ చేసి వచ్చిన మిల్క్. కాబట్టి ఇన్ జనరల్ నేను వాళ్ళనట్లేదు ఎవరిని మిల్క్ తాగదని చెప్తాను. ఎందుకంటే మిల్క్ అనేది ఇప్పుడు ఇంతమంది పాపులేషన్కి ఎవ్రీడే మిల్క్ పన్నీరు కర్డ్ దొరుకుతుందంటే ఎన్ని ఆవులు ఉండాలి మన దేశంలో? ఎన్ని ఉన్నాయి? అంటే ఎలా వస్తుంది మిల్క్? సంథింగ్ ఎక్కడో అడల్ట్రేషన్ జరుగుతుంది పెద్ద ఎత్తున. కాబట్టి అది హెల్దీ అనే విషయం పక్కన పెడితే ఇప్పుడున్న మిల్క్ని ఎవరు తాగకూడదు. ఇన్ జనరల్ మాట్లాడితే మాత్రము మిల్క్ ఒక ఫార్మ్ ఆఫ్ కర్డ్ ఫామ్లో కానివ్వండి, పన్నీర్ ఫామ్లో కానీ తింటే బెటరే. మీ గట్ బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం మిల్క్ అవాయిడ్ చేస్తేనే బెస్ట్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎనీ మోర్ మిల్క్ నౌ. సో మిల్క్ విషయంలో అందరం వేగన్స్ అయిపోయినా పర్లేదు, ఓన్లీ మిల్క్ విషయంలో మాత్రమే. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ పరంగా నాన్ వెజ్ తినకూడదు అనుకున్నారు అనుకోండి, వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి సప్లిమెంట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మీరు. వైటమిన్ B12 లో ఉంటుంది, D లో ఉంటుంది, ఐరన్ లో ఉంటుంది. మీరు ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు రిలీజియస్ బిలీఫ్స్ అంటే ఇంకా వాళ్ళు లాక్ అయిపోయినట్టే, దే కాంట్ అవుట్ రన్ ద రిలీజియస్ లాస్. కాబట్టి దే నీడ్ టు డిపెండ్ ఆన్ సప్లిమెంటేషన్స్. సో సప్లిమెంట్స్ మీద ఉంటే అట్లీస్ట్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళు అనుకున్నట్టుగా యానిమల్ ఏమో హార్మ్ చేయట్లేదు అండ్ న్యూట్రియంట్స్ కూడా వస్తున్నాయి. సప్లిమెంట్స్ మీద ఆ నెగిటివ్ ఎమోషన్ అనేది ఉండకూడదు. మీరు మెడిసిన్ ధైర్యంగా కొన్నప్పుడు మీ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సప్లిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ.